శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ నెలలో వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో కుజుడు నీచత్వం పొందడం అనేది కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు గురి చేసే విధంగా ఉంది. కానీ ఫైనాన్షియల్గా రొటేషన్స్ మరియు అదేవిధంగా వ్యాపార పరంగా మటుకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ పరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువగా వీరిని వెంటాడే విధంగా ఉంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ అండ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే అదేవిధంగా వచ్చేటప్పటికి విద్యార్థులకు కూడా వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా ఎదురవ్వటానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. డబ్బు ఎక్కువగా వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాలకి, సంతానానికి మరి వారి యొక్క చదువులకి మరి పిల్లల యొక్క ఎదుగుదలకి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నెల చివరికి వచ్చేటప్పటికి డబ్బు అనేది నెల మధ్యలోనే డబ్బు రావటం, అదేవిధంగా డబ్బు ఖర్చు అవటం అనేది ఒక విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇచ్చినటువంటి మాటను ఎక్కడ తప్పుతానో అనేటువంటి ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి అనే ఒక ఆలోచన అనేది మిమ్మల్ని వెనకాల నుంచి తరుముతూ ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో దూరంగా జరగటం అనేది, అసలు ఎందుకు జరిగారనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి సరైనటువంటి సమాధానం రాక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అది కొంచెం ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే విధంగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు భేదాభిప్రాయాలు అనేది సర్వ సమాజంలో ప్రతి ఒక్కరికి సహజం అనే విషయాన్ని తెలుసుకుంటారు. అది భేదాభిప్రాయాలు భార్యాభర్తల మధ్య మరియు అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్షిప్స్ మధ్య కూడా ఏర్పడటానికి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో కుజుడు నీచత్వం పొందినప్పుడు ఆ యొక్క కుజుడు యొక్క దృష్టి అనేది వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందిని కలిగజేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క స్వజీవితంలో అంటే మీ యొక్క జీవితాల్లో వేరే వారు తొంగి చూడటం అనేది మీకు ఎప్పటికీ ఇష్టం ఉండదు. అంటే మీరు భార్యాభర్తల మధ్య జరిగేటువంటి విషయాలు మూడో మనిషి ప్రమేయం అనేది మీకు ఎప్పటికీ నచ్చనటువంటి ఒక విషయం వేరే వాడు కలగజేసుకోవటం, మీరు ఆ విషయాన్ని నిర్మోహమాటంగా నా జీవితంలోకి మీరు రావడానికి వీలు లేదు అని చెప్పడం అనేది నిర్మోహమాటంగా జరుగుతుంది. ఎందుకంటే అది మీకు అసలు ఇష్టం లేనటువంటి విషయం, అది వారి యొక్క ఔన్నత్యానికి సంబంధితమైనటువంటి విషయం, అది మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. డబ్బు రొటేషన్ పరంగా డబ్బు నెల జీవితం రావటం, అదేవిధంగా రొటేషన్ పరంగా డబ్బు అంత కరెక్ట్గా లేకపోవటం అనేది ఒక రకమైనటువంటి ఇబ్బందిని గురి చేసే విధంగా ఉంటుంది. అనుకున్నటువంటి డబ్బు సమయానికి రాక కొన్ని ఇబ్బందులు గురి చేసే విధంగా ఉంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క నెలలో మొదటి 15 రోజుల తర్వాత, అంటే ఎప్పుడైతే ఈ రాశి వారికి రవి యొక్క సంచారం అనేది వృశ్చికంలోకి జరుగుతుందో, అంటే 16వ తారీఖున ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఖర్చు విషయాల్లో కొంచెం ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుంటుంది. అంటే కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి అందక కొంచెం ఇబ్బందిని గురి చేసే విధంగా ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో సంఘంలో గౌరవము గుర్తింపు పొందాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఒక బ్యాచ్, అంటే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నటువంటి కొంతమంది మిమ్మల్ని మీకు చేసేటువంటి మంచి పనులని మరియు అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ఒక ఏదైతే అప్రిషియేషన్ ఏదైతే ఉందో మీ ఆఫీస్లో కానీ లేకపోతే మీరు పనిచేసేటువంటి ప్లేస్లో
వారు టేక్ ఓవర్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని మధ్యలో ఆపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మీకు తెలిసి మానసికంగా బాధించడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో సరైన రొటేషన్ జరగక కొన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి శని అష్టమ సంచారం, అదేవిధంగా జన్మరాశిలో కుజుడు నీచత్వం పొందటం, రెండు పరస్పర వీక్షణ అనేది కూడా ఉంది. అష్టమంలో శని దృష్టి మరియు అదేవిధంగా ధనస్థానాన్ని చూస్తాడు. అదేవిధంగా కుజుడు అష్టమ దృష్టి, అంటే శనికి కుజుడికి పరస్పర వీక్షణ అనేది ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఒకటి ఆరోగ్యపరంగా, ఇంకోటి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలోనూ కొంచెం ఇబ్బందులను కలిగజేసే విధంగా ఉంది. ఆ విషయాన్ని గమనించండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వివాహ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. సమయానికి రావలసినటువంటి డబ్బు ఏదో విధంగా బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ తెచ్చుకునేటువంటి శక్తి అనేది కూడా ఉంటుంది. దానికి శుక్రుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. శుక్రుడు నవంబర్ 6వ తారీఖున శుక్రుడు వచ్చేటప్పటికి ధనస్సులోకి సంచారం చేయబోతున్నాడు. షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు అభివృద్ధికరకమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే మీ మీద మీకు నమ్మకాన్ని కూడా కలిగిస్తుంటాడు. ఒక పక్కన కొన్ని కష్టాలు కలుగుతున్నప్పటికీ కూడా మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకం అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం మీద ముందుకు వెళ్ళడం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా నెలాంతాల్లో, అంటే నెలలో ఫస్ట్ 15 days కన్నా సెకండ్ 15 days అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపార పరంగా కొత్త అవకాశాలు కలిసి రావడం అనేది కొంచెం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా బంధువులు, స్నేహితుల యొక్క తోడ్పాటు అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, మానసికమైనటువంటి చింత అనేది కొంచెం వెంటాడడం అనేది జరుగుతుంది. వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా కాఫీ, టీ, హోటల్ స్టాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది కాపాడుతుంది. కానీ ఎవరైతే ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేదు. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా ఆయిల్ ట్రేడింగ్ చేస్తున్నటువంటి వారు స్పెక్యులేషన్స్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా దర్శించాల్సినటువంటి దేవాలయం వచ్చేటప్పటికి వీరు హనుమాన్ దేవాలయం దర్శించడం, మరియు అదేవిధంగా తిలక ధారణ అనేది చేయాలి. అంటే ఏదైతే సింధూరాన్ని తీసుకుంటాం కదా, ఆ సింధూరాన్ని ప్రతినిత్యం ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు వీరు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.